దేవుడు మొట్టమొదట సృష్టించిన మనుషులు ఆదాము, హవ్వ. ఆదాము, హవ్వలను దేవుడు ఏదెను తోటలో ఉంచాడు. ఏదెను తోటలో అన్ని ఫలములను తినవచ్చని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. కానీ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, వాటిని తింటే మరణం వస్తుందని తినకూడదని చెప్పాడు. ఆదాము, హవ్వలు దేవుని మాటకు అవిధేయత చూపించి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తింటారు. మానవాళి అంతటికీ మూలపురుషుడైన ఆదాము దేవునికి అవిధేయత చూపించి పాపము చేయడం వలన మరణం అందరికీ సంప్రాప్తమైంది. ఈ పాపము నుండి రక్షించుటకు, మరణం నుండి జీవాన్ని కలిగించుటకు యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించిన దినాన్ని గుర్తు చేసుకొనుటకు క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నాం. అయితే నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించాలి అంటే క్రిస్మస్ ట్రీ, శాంటా క్లాస్, క్రిస్మస్ డ్యాన్స్, క్రిస్మస్ కేక్, వీటితో నిజమైన క్రిస్మస్ ఆనందం రాదు. కానీ నీ పాపమును ఒప్పుకొని ప్రభువు వైపు తిరుగు. యేసుక్రీస్తుని ప్రతి పాపమును పవిత్రపరిచి నీకు నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తాడు. హ్యాపీ క్రిస్మస్. Thank you, like and subscribe.